ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. తెలుగువారి పెళ్ళిళ్ళలో కామన్గా పెట్టే సాంబార్ పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ఒక గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసలు 30 minutes సోక్ చేసి పెట్టుకోవాలి. సో దీనికి టోటల్గా 4 glasses వాటర్ అయితే పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 spoons గీని వేసుకున్న తర్వాత, ప్రిఫరబుల్లీ గీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గీ హీట్ ఎక్కిన తర్వాత 2 spoons జీలకర్ర, 1 spoon మిరియాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 5 నుంచి 6 క్యాష్యూ నట్స్, జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పెసలు కూడా వేసి పచ్చిపోయేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది, ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు. ఇప్పుడు రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టోటల్గా 4 glasses వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పొంగల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. 2 whistles వచ్చిందంటే పొంగల్ బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు గరిటెతో లైట్గా ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మిరియాల పొంగల్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 30 నిమిషాలు ముందు కందిపప్పును నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పులో కొద్దిగా ఆయిల్, పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 2 బాగా పండిన టమాటాలు కూడా తీసుకోవాలి. అండ్ 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ స్మాల్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని ఇలా వాటర్లో సపరేట్ బౌల్లో పెట్టుకోవాలి. ఒక 3 whistles వస్తే పప్పు బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసుకొని పప్పును బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్ని పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆనియన్లో కొద్దిగా సాల్ట్ వేస్తేనే ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాలు వరకు బాగా పప్పుని మరగనివ్వాలి. ఈ పప్పు కొంచెం పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పప్పు బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉన్న సాంబార్ కూడా రెడీ అయిపోయినట్లే. ఈ సాంబార్ పొంగల్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. తిన్నవాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకోకుండా మాత్రం ఉండరు, అంత బాగుంటుంది ఈ పొంగల్. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.